లక్ష్మి గుడికి వస్తుంది. పంతులు గారితో నా కూతురికి మంచి సంబంధం కుదిరింది, పూజ జరిపించండి అని లక్ష్మి అంటూ చీరతో ఉన్న తాంబూల పళ్ళెని పూజారికి ఇస్తుంది. అదే గుడికి సిద్ధు వస్తాడు. సిద్ధుకి ఒకరు ఫోన్ చేసి అపోజిట్ పార్టీ వాళ్ళు నిన్ను అటాక్ చేయడానికి అక్కడికి వచ్చారన్నా అని చెప్తాడు. నేను చూసుకుంటాను అని సిద్ధు ఫోన్ కట్ చేసి అటు ఇటు చూస్తూ అంతా గమనిస్తూ ఉంటాడు. అంతలో రౌడీలు సిద్ధుని చుట్టుముడతారు. ఇక రౌడీలతో సిద్ధు ఫైటింగ్ జరుగుతుంది. లక్ష్మి చీర ఉన్న తాంబూలం పళ్ళెం తీసుకొని గుడి బయటకి వెళ్ళడానికి వస్తూ ఉంటుంది. ఇక రౌడీలు లక్ష్మికి అడ్డుగా వచ్చేసరికి తాంబూల పళ్ళెం ఎగిరి దాంట్లో ఉన్న చీర సిద్ధుని కత్తితో పొడవడానికి వస్తున్న రౌడీ సిద్ధు మధ్యలో ఆ చీర పడుతుంది. ఇక సిద్ధు ఆ చీరని చేతికి చుట్టుకొని రౌడీలని చితకబాదుతాడు. లక్ష్మి ఏడుస్తూ తులసి కోసం పూజ చేయించిన చీర అని చాలా బాధపడుతూ చూస్తుంది. కట్ చేస్తే సిద్ధు రౌడీలను కొట్టేసి చీరని చాలా నీట్గా మడత పెట్టి లక్ష్మికి ఇస్తాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.